మీకు ఫస్ట్ ఈ బాయ్‌కాట్ జియో పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటో తెలియకుంటే ఈ క్లిప్ చూడండి. బాహుబలి వేళ్ళు కాదు తల. వారం నుంచి ఎక్కడ ఆన్లైన్లో చూసినా బాయ్‌కాట్ జియో. దీనికి కారణం మన అంబానీ బాబాయ్. ఈ అంబానీ బాబాయ్ అయితే ఒకేసారి జియో ప్రైజెస్ పెంచేశాడు. ఎందుకు పెంచాడంటే దానికి ఆన్సర్ తెలియదా? అయితే ఈ క్లిప్ చూడండి. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి పెళ్లి సందడి అనంత అంబానీ పెళ్లి వల్ల నియర్లీ ఈ వారం రోజుల్లో 1,68,000 యూజర్స్ ఓన్లీ జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే రేపటి కోసం. కోర్స్ దాని అఫోర్డబుల్ ప్రైజెస్ కోసం కూడా. మనందరికీ బిఎస్ఎన్ఎల్ అనగానే గుర్తొచ్చేది అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ. కానీ మీకు తెలుసా బిఎస్ఎన్ఎల్ 2001 నుంచి 2008 దాకా గవర్నమెంట్కి ఒక సంవత్సరానికి 10,000 కోట్లు దాకా భారీ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. కానీ తర్వాత జరిగిన కొన్ని స్కామ్స్ వల్ల బిఎస్ఎన్ఎల్ 60,000 కోట్లు నష్టపోయింది. లాస్ట్లోకి వెళ్ళిన బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్లోకి రాబోతుంది. కానీ ఇప్పుడు కనుక బిఎస్ఎన్ఎల్ ఫామ్లోకి వస్తే నష్టపోయేది మాత్రం ముఖేష్ అంబానీయే. బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్కి మొత్తం 4 రీజన్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1, 2007లో టెలికాం మినిస్టర్గా దయానిధి మారన్ ఉండేవాడు. ఈయన ఎస్ఆర్హెచ్ ఓనర్ అయిన కళానిధి మారన్ యంగర్ బ్రదర్. బిఎస్ఎన్ఎల్లో ఏదో అవినీతి జరుగుతుందనే కారణంతో సిబిఐ ఇతనిపై ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ దయానిధి మారన్ బిఎస్ఎన్ఎల్లోని 330 హై స్పీడ్ కనెక్షన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంటర్నెట్ కనెక్షన్స్తో ఆయన ఏమి చేస్తాడు అంటే వాటితో తన ఓన్ ఛానల్ అయిన సన్ టీవీ నెట్వర్క్ని రన్ చేశాడు. ఇదంతా బయటపడ్డ తర్వాత తన జాబ్కి ఆయన రిజైన్ చేశాడు. ఆ తర్వాత టెలికాం మినిస్టర్గా రాజా అపాయింట్ అయ్యారు. మళ్ళీ వీడు కూడా ఒక స్కామ్ చేశాడు. ఆ స్కామ్ పేరు 2G స్కామ్. ఈ స్కామ్లో వీడు ఏకంగా 1,86,000 కోట్లని కొట్టేశాడు. అయినా వీనికి ఇప్పటిదాకా మన భారతీయులు దండేసి సన్మానాలు చేస్తున్నారు. ఈ స్కామ్ తర్వాత బిఎస్ఎన్ఎల్ మరింత లాసుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ నష్టాల్లోనే ఉంది. ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీలో జరిగిన మరో అతిపెద్ద స్కామ్ ఏంటంటే 2008లో ఈ కంపెనీ $10 బిలియన్ మన ఇండియన్ కరెన్సీలో 80,000 కోట్లు జిఎస్ఎం లైన్స్ వేద్దాం అనుకుంది. కానీ మన సాడ్ ఏంటి అంటే ఇందులో కూడా స్కామ్ జరిగింది. ఇలా స్కామ్ జరుగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి అని చెప్పేసింది.